సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్స్ కొనసాగాయి. దీంతో హైదరాబాద్ సిపికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిర్యాదు చేశారు. తారక్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ ఐడిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. సజ్జనార్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు నందిపాటి మురళి ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇటీవల బావమర్ది పెళ్లికి కుటుంబంతో సహా తారక్ హాజరయ్యారు. ఆ ఫోటోలపైనే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకున్నారు. వెంటనే సిపి సజ్జనార్ని కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేత సిపి సజ్జనార్ కలిసి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఫోటో మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల తన బావమరిది పెళ్లికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి రకరకాలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా ఈ ఫిర్యాదు సారాంశం. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ మురళి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో పట్ల అమర్యాదగా అనుచితంగా ప్రవర్తిస్తూ ఇలాంటి ట్రోలింగ్స్ చేయడం పట్ల నొచ్చుకున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తమ మనోభావాలు దెబ్బతీశాయని, అలాగే జూనియర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఫేక్ ఐడితో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. జూనియర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేత నందిపాటి మురళి ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టులను తొలగించమంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పోస్టులు వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇటీవల తన బావమర్ది పెళ్లికి కుటుంబంతో సహా తారక్ హాజరయ్యాడు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే అందులోని కొన్ని ఫోటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అవి కూడా తప్పుడు ఐడీలతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై వెంటనే దృష్టి సారించి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ మురళి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, దీనిపై సజ్జనార్ కూడా స్పందించారు. వెంటనే ఏవైతే ఫిర్యాదు ఉందో వాటిపై పరిశీలిస్తామని కూడా సజ్జనార్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీపాల్ నాతో జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన బావమర్ది పెళ్లికి హాజరైనప్పుడు ఆ ఫోటోలను, ఆ సందర్భాన్ని తీసుకొని కొంతమంది ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో వాటిని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఫిర్యాదులు అందాయి. సిపి సజ్జనార్కు నందిపాటి మురళి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఫిర్యాదులో ఏముంది, ఏమని ఫిర్యాదు చేశారు, అలాగే దానికి సిపి రియాక్షన్ ఏంటి? రామ్దాస్ సోషల్ మీడియాలో అయితే జూనియర్ ఎన్టీఆర్ పై అయితే ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవల వాళ్ళ సొంత బామ్మర్ది, ఎందుకంటే వాళ్ళ మిసెస్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ జరగడం, ఎందుకంటే ఆ మ్యారేజ్ కి అయితే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆ పిల్లల ఫొటోస్ కావచ్చు, వాళ్ళ ఫోటోలు కావచ్చు, వీళ్ళందరి ఫోటోలు అక్కడ ఫ్యామిలీ ఫోటోస్ ఒకే దగ్గర వీళ్ళకి దొరకడం, ఈ సోషల్ మీడియాలో వాళ్ళపై అదే ఫోటోలను మార్పింగ్ చేసి ట్రోలింగ్ చేయడం కూడా ఎందుకంటే విచారకరం. ఎందుకంటే హైదరాబాద్ సిపికి అయితే ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వెళ్ళి మన మురళి గారు, నందిపాటి మురళి గారు అయితే వెళ్ళి అతనికి కంప్లైంట్ చేయడం జరిగింది. సిపి గారు కూడా సానుకూలంగా స్పందించాడు. ఇందులో కూడా కొంతమంది వ్యక్తులు మాత్రమే, కొన్ని వ్యక్తుల ఐడీలు ఉన్నాయి, ఒక నలుగురు మాత్రమే ఈ ఐడీలు నుంచి ఇతన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ తర్వాత కూడా ఎందుకంటే ఎక్కడ ఆగట్లేదు, ఆ ట్రోలింగ్ వీడియోస్ తో సహా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫేక్ ఐడీలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సజ్జనార్ను కలిసి అయితే ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నందిపాటి మురళి ఇప్పుడైతే సైబర్ క్రైమ్ వాళ్ళని కలిసి కూడా వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటీవల బావమర్ది పెళ్లికైతే తను రావడము, ఆ సహా కుటుంబంతో సహా హాజరైన తారక్ ఫోటోలపై అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఫ్యాన్స్ అయితే కూడా ఫ్యాన్స్, ఎందుకంటే తన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో. తన సినిమా వస్తే ఒక సందడిగా ఉంటుంది. తన సినిమా కూడా ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు సినిమా కోసం కూడా. తనపై ఇటువంటి ట్రోలింగ్ రావడం కూడా ఎందుకంటే ఒక విచారకరం. దీనిపై కూడా సజ్జనార్ కంప్లైంట్ చేశారు. ఈ రోజు సజ్జనార్ గారు కూడా ఒక సానుకూలంగా స్పందించి విచారించి దీనిపై చర్యలు తీసుకుంటాను, ఈ పోస్టులను తక్షణమే తొలగించేదైతే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు పోతే సైబర్ క్రైమ్ వల్ల కూడా కంప్లైంట్ చేయడం జరిగింది నందిపాటి మురళి గారు. ఈ తక్షణం తర్వాత ఈ ఐడీస్ తర్వాత కూడా వాళ్ళ పేర్లు కానీ, ఎవరైతే ఈ ఐడీస్ పోస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా బహిర్గతం చేసే ఆలోచనలో ఉన్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీటైన జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్గా కొంతమంది సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోలని పలు రీతుల్లో మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో
పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టును తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఎన్టీఆర్ అభిమాన సంఘం సిపి సజ్జనార్కు విజ్ఞప్తి చేసింది. సజ్జనార్ కూడా అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం సినిమాలే కాదు, అభిమానులకు అన్ని సందర్భాల్లో ఆదుకుని తన ప్రాణానికి ప్రాణంగా భావిస్తారు జూనియర్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు చెప్పుకుంటారు. ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు పేదలకు కూడా ఎన్నో ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం చేస్తుంటాడు. అలాంటి ఎన్టీఆర్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా తమదైన స్టైల్లో ఈ ఫ్యాన్స్ కూడా సమాధానం ఇస్తుంటారు. అలాంటిది ఏకంగా ఎన్టీఆర్పై ఫోటోలు మార్పించేసి ఇటీవల ఆయన బావమరిది పెళ్ళికి వెళ్ళినప్పుడు మీడియా కెమెరాలకు చిక్కాడు. ఆయన ఎక్కువగా ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తర్వాత ఇటీవల అదే పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు. సో ఆ రకంగా ఆ ఈవెంట్లో చాలా ఫోటోలు చాలా వరకు వైరల్ అయ్యాయి. అవన్నీ కూడా ఇష్టారీతిగా మార్ఫింగ్ చేసి రకరకాలుగా జూనియర్ ప్రతిష్ట దెబ్బతీసేలా, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా కొంతమంది ఫేక్ ఐడీలతో ఇలాంటి తప్పుడు సర్క్యులేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై జూనియర్ ఫ్యాన్స్ అయితే సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఏకంగా అదిగో నందిపాటి మురళి సిపి సజ్జనార్ని కలిసి దానిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం జూనియర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఇది రూపొందుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఇదైతే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సో ప్రస్తుతం అయితే ఆయన పూర్తిగా జూనియర్ సినిమా అలాగే షూటింగ్లపైనే దృష్టి పెట్టాడు. ఇలాంటివి ఈ సోషల్ మీడియాలో వచ్చే ఇట్లాంటివి జూనియర్ ఎప్పుడు పట్టించుకోరు. ఎన్టీఆర్ పెద్దగా దీని మీద ఫోకస్ పెట్టరు, డిస్టర్బ్ కారు. కానీ ఆయన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ మాత్రం చూస్తూ ఊరుకోరు. ఫ్యాన్స్ ఖచ్చితంగా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంటారు. ఎందుకంటే జూనియర్ విషయంలో ఖచ్చితంగా జూనియర్ను ఎవరైనా కించపరిచేలా కానీ అవమానించేలా ఎట్లాంటి చర్యలున్నా ఒక జూనియర్ విషయంలో కాదు, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, కొంచెం అగ్రతారాల హీరోలకు సంబంధించి ఫ్యాన్స్ ఎవరైనా సరే నొచ్చుకుంటారు. అది సహజం. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపైనే చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు సిపిని కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. సిపి కూడా సానుకూలంగా స్పందించారు. అయినా అర్థం కాని విషయం ఏంటంటే ఇదేం పైత్యమో ఇదేంటి పైశాచికానందమో తెలియదు. కానీ కొంతమంది ఇట్లాంటి ఫోటోలను మార్ఫింగ్ చేసి పాపం వాళ్ళ కుటుంబ ఫంక్షన్కి బామ్మర్ది పెళ్ళికి వెళ్ళొచ్చిన జూనియర్ విషయంలో ఎందుకు ఇలా ఇంత స్టూపిడిటీగా బిహేవ్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. పైత్యం ముదిరితే ఇలానే ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా అభిమానుల మనోభావాలు కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టలు కానీ దెబ్బతీసేలా చేయడం అనేది చాలా తప్పుడు చర్యలు ఇవన్నీ కూడా. ఇట్లాంటి వాటికి దయచేసి దూరంగా ఉంటే మంచిది. అనవసరంగా చట్ట ప్రకారం శిక్షలు పడతాయి, శిక్షల పాలవుతారు. ఖచ్చితంగా ఇట్లాంటి పైశాచికానందం పొందే పిచ్చి చేష్టలు మానుకుంటే మంచిదని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ఎవరైనా సరే, ఏ హీరో విషయంలో అయినా సరే మామూలుగా అభిమానం అనేది అభిమానంలాగానే చూపించాలి. కానీ కొంతమంది ఇలా దానికి వ్యతిరేకంగా, ఆ అభిమానులకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళు ఎవరైనా భిన్నంగా వివరిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అనవసరంగా ఏదో ఒక సమస్య కొని తెచ్చుకోవడం అయితే పద్ధతి కాదు. సమాజంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వీలైతే వాటి మీద స్పందించండి. సోషల్ మీడియాలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే కనుక, మీ సమాజంలో ఏవైనా అనేక సమస్యలు ఉన్నాయి సమాజంలో, ఇవి కాదు సమస్యలు, సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటివి వస్తే సోషల్ మీడియాలో హైలైట్ చేసి ప్రయత్నించండి. గవర్నమెంట్కి ట్యాగ్ చేయండి, మినిస్టర్లకు ట్యాగ్ చేయండి, లేదా ఆఫీసర్లకు ట్యాగ్ చేయండి. ఇగో మా ఏరియాలో ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఈ సమస్యలు ఆ సమస్యలు ఉన్నాయి, పేదరికమో ఇంకేదైనా సమస్యలు, సమాజానికి ఉపయోగపడే సామాజిక సమస్యలు, ఇంకేదైనా ఇలాంటివి చేయండి. కానీ ఈ పిచ్చి చేష్టలతో ఉట్టిగా అనవసరంగా లేనిపోని గొడవలు క్రియేట్ చేయడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా పిచ్చి పనులు, దీంతో ఏమీ పనికి రాదు, దేనికి ఉపయోగపడదు. అనవసరంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళు స్టార్స్ అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ లేనిపోని గొడవలు క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో వీటి విషయంలో చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే అందుకే సిపికి ఫిర్యాదు చేశారు. వీలైతే మంచి పని చేయండి తప్ప ఇట్లా మనోభావాలు దెబ్బతీసే పనులు చేయొద్దని కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద సిపి వీటిపై దృష్టి సారిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఏమున్నా సరే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సిపి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.